ఫ్రెండ్స్ మా అమ్మాళ్ళ ఇల్లు మా అవ్వలది ఇల్లు చూపిస్తా చూసేయండి. మా అమ్మమ్మ మా అమ్మకు వాళ్ళమ్మ వాళ్ళ కుట్టము ఇంతకుముందు రేకు లేపించుకుంది ముసిల్ది. వానకు వాడుతుంటే ఇవన్నీ మొత్తం నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు చాలా ఇష్టం. ఇంతకుముందు ఈమె కుట్టముండే ఎందుకు కాడుతంటే మాటకి ఇంకా రేకులు వేసుకుందండి. ఇప్పుడైతే ముసిలి లేదు ఇంట్లో, ఇల్లు చూపిద్దామంటే ముసిలి పని పోయింది. మేము వచ్చామని తెలిసి కూడా పని పోయింది. ఇంక ఏం సరేలే బయట ఒకటి చూపిద్దాం, బెస్ట్ ఒక ఫ్యాను, ఒక టీవీ, ఇంకా సామాన్లు ఏం లేవు లోపల ఇల్లు చూపించడానికి. పని వచ్చిన తర్వాత వీలుంటే చూపించా. మా తోట చూస్తారని నేను చూపించాను. పూలు అయితే చూసేయండి. ఉల్లిగడ్డ చెట్టు, ఉల్లిగడ్డ కాదు ఇది ఏంది ఇంత ఒడు లిల్లీ పూల చెట్టు. ఇది లిల్లీ పూలు, ఈ మల్లెపూలు, ఈ శివలింగం పూలు అండి. ఈ శివలింగం పూలు బాగుంటాయి. శివలింగం పూలు ఇది వచ్చేసి ఏదో వైద్యానికి వాడతారు. నాకైతే ఇప్పుడు దబగ్గిన అవసరం చెప్పుడే శివలింగం పూలు ఇవే లే మన సైడ్ అటనే పిలిచేది. ఇది మాత్రం ఈ వైద్యానికి వాడతారు. ఏమో గుర్తు రావడంలో ఇప్పుడైతే నేను మళ్ళీ చెప్తలేదు మీకు. ముసిలి చెట్లు బలేసింది. ఈ పూలు వచ్చేసి షోకేస్ పూలు అనమాట. ఇవి బుక్కేలలో ఉంటాయి. ఈ పూలు ఇంటికానే వేసుకుంది. అది వచ్చేసి బాత్రూము. చెట్లు అయితే వంకాయలు కూడా వేసుకుంది. మామిడికాయ చెట్టు, అది జాంకాయ చెట్టు. మా ముసలమ్మ బాత్రూమ్, అమెరికా బాత్రూమ్. ఇలాంటి బాత్రూమ్లు మీరు పల్లెటూళ్ళలో మాత్రం తప్ప ఎక్కడ చూడలేరు. అలా ఉంటుంది మా ముసలాని బాత్రూమ్. అయితే ముసలి మాత్రం చెట్లు అన్నీ వేసుకుంది. ఆఖరికి పచ్చిమిరకాయలు కూడా వేసుకుంది. చూడండి, పచ్చిమిరకాయల చెట్లు కూడా వేసుకుంది. అన్నీ వేసుకుంది ముసలి. చూపిద్దామంటే లేదు ముసలి. ఆడుంటుంది ఆడ వాళ్ళ బిడ్డల ఇంటికి ఆడ ఉంటుంది. అంటే మేబీ మా అమ్మమ్మ వాళ్ళ అన్నమాట. ఆడ ఇంకొక పూల రకం ఉంది కాబట్టి అయితలకి నేను పోలేను. నా చీర కట్టుకున్నాను. చిక్కుడుకాయలు కూడా వేసుకుంది. ఏం కొనది ఇంకా ముసలి. ఇంక అన్ని ఇంటికనే వండించండి. చూడండి, చిక్కుడుకాయలు కూడా కింద పడి ఉన్నాయి. కెమెరామెన్ మా సిస్టరు లక్ష్మి. ముసిలి ఇవి కూడా వేసుకుంది. ఎప్పుడంటే టైంపాస్కు కందికాయలు కూడా వేసుకుంది ముసిలి. కందికాయలు పూలు అయితే నాకు బాగా నచ్చినాయి. ఇవైతే వంకాయ చెట్టు. వంకాయలు నిన్న ఏమో కర్రీ చేసినట్టుంది. ఫోన్లో చెప్పిండే నేను వంకాయ కర్రీ చేసిన అని చెప్పింది. దీనికి వంకాయలు లేవు అనమాట. చేసింటారు ముసిలి. ఇవి బుక్కే మాదిరి చేసినామనుకో భలే ఉంటాయి. కన్ని చెట్టు వేసుకుంది. కన్ని చెట్టు ఎందుకు వేసుకుని టైం పాస్ నమ్మల్నికేమో. ముసిల్లా ఎప్పుడో ఇంటికాడికి రాయే ముసిల్లా ఇంకా రాసుకో. మళ్ళీ ముసలానికి నాటికలు ఒకటి. ఇప్పుడు చూడండి, ఇది ఎట్ట బిగించుకుందో. యానన్న ఇంటి పైన బిగించారు. ఇంటి పైన వద్దని దీనికి బిగించింది. ఎంత తెలివిందో ముసలానికి. తెల్లాడుతుంది ముసలానికి. మా నాని చెట్లు, కనకాంబరాల చెట్లు. ఇది ఏమంటారు గుర్తురావు. వీడియో తీస్తే చామంతి చెట్టు మా ఎక్కెత్తుంది.
నన్ను ఉరికించాలా? ఇదేం పండు? కమల సీతాఫలం కమ్మే సీతాఫలమేలే. సీతాఫలం అసలు పేర్లు కూడా గుర్తు రాకుండా ముసలాన్ని చెట్లు అనేసి. ఇవి ఏం పేరు మేజీల పేరు? చుక్కమల్లే కదా, కాకడాలు. ఇవల్ల చెట్ల వేసింది కదా, ఏం పెట్టుకోదు, అన్నీ మంది తీసుకుపోతుంటారు. ఎప్పుడైనా ఊరికి వచ్చినప్పుడు తీసుకురావచ్చు. ఆ ఉత్త చేతులతో వచ్చాది, పోయేటప్పుడు అన్నీ తీసుకొని పోతుంది మా ఇంటికాడ నుంచి. అంత మంచి ముసలి. మా అమ్మని చూపించారా అండి? మా అమ్మ ఇప్పుడు వచ్చింది వాళ్ళ అమ్మలు ఇస్తారు. ఇట్లామే మీ అమ్మ మంచిదేనా? మీ అమ్మ గురించి మాట్లాడుతున్నది ఇప్పుడు. చెప్పు మీ అమ్మ గురించి. వీళ్ళ అమ్మ పేరు పక్కిరమ్మ. కాలం అయిపోయింది. ఇలా అమ్మ ఉంది కదా, వీళ్ళ అమ్మ వాళ్ళ చెల్లెలు ఇది ఇల్లు ఇప్పుడు దాకా. వీళ్ళ అమ్మ అయితే చచ్చిపోయింది, పోయింది దేవుని కాడికి. వాళ్ళ చెల్లెలు ఇది ఇల్లు అంటే నాకు అవ్వనే, ఈమెకు అమ్మనే, పిన్నిది అనమాట. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు హోమ్ టూర్. అది విషయం. మా అమ్మ కూడా అమ్మమ్మ లెక్క ఉందని అన్నారు కదా నాకు. కానీ నేను చాలా లాస్ట్ బిడ్డను, లేటు పుట్టినాను. అమ్మమ్మ కాదు నాకు, అమ్మ ఏది. మళ్ళీ మీరు అమ్మమ్మ అనేరు. ఏమన్నా చెప్పాలన్నా వాళ్ళకు? షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. లైక్ ఇవ్వకుంటే దెబ్బలు పడతాయిరా మామ, దెబ్బలు పడతాయిరా మామ, మీకు దెబ్బలు పడతాయిరా. వాళ్ళు అటువంటి చేస్తారు లైకులు, సబ్స్క్రైబులు. అంతేనండి. మా అమ్మమ్మ వాళ్ళది హోమ్ టు రూమ్. ఇది వాకిలు వేసిందిలే, ఆమె వచ్చినాక లోపల ఏమన్నా ఉంటే చూపించాను. సరేనా? ఇప్పుడు ఈ వీడియో అయితే ప్రస్తుతానికి ఇంతే. బాయ్ బాయ్ కదా. ఇప్పుడు దాకా వీడియో తీసిన ఆమె ఈమెనేనండి. కెమెరామ్యాన్ చంద్రకళ, మై సిస్టరు. ఇంట్లో అయితే చాలా బాగుంటుంది. ఈ ఊరు 2000 ఇచ్చిందా? అండి 2000 వచ్చింది నీకోసమే. అంత ఊరు పల్లెటూరు అండి ఇది. చాలా బాగుంటుంది, చెట్లు అందుకు చాలా 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 బాగుంటుంది. కూర్చోమ్మా, ఒక మాట చెప్తా. ఏమి మాట చెప్తావు కళావతి? నేను దొరకను నీకు. దెబ్బలు పడతాయిరా మామ, దెబ్బలు పడతాయిరా. ఇప్పుడు చెప్పు. బియ్యము 14 మూటలు వచ్చినాయి. బియ్యం బా దండి వండిచ్చినవే. నాకు ఒక మూట ఇవ్వాలా? నాకు ఒక మూట. 14 మూటలు అంటే ఇంకా ఆమెకు ఒకటి, నాకు ఒకటి, మీకు 12 మూటలు పెట్టుకోరు. ఇంకా లచ్చనంగా తినరి. పాత బియ్యమే ఇంకా ఉన్నాయి. ఏంటి పెట్టుకున్నారు అటనే పాత బియ్యం? ఏంటి పెట్టుకున్నారు?